తోక ముడిచిన పాకిస్తాన్ 2020 ప్రపంచ కప్ కోసం ఏదైతే బంగ్లాదేశ్లో ఓవర్ యాక్షన్ చేశారు, వాళ్ళకి ఎంతగా చిన్న బుడ్డ దేశం, ఆ బుడ్డ దేశంకి పెద్ద పోటుగాళ్ళలాగా ఎవడో ఒకటి ఆర్థిక సాయం చేస్తే కానీ బతకలేని బతుకులు అవి. ఒకటి బతకలేక వలస వచ్చేస్తున్నారు ఇండియాలోకి, ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతున్నారు రోహింగ్యాలు వెధవలు. ఈ చాలదన్నట్టు పెద్ద పోటుగాళ్ళలాగా మేము వాళ్ళతో ఆడం వీళ్ళతో ఆడం అని అన్నారు. ఓకే, వాళ్ళకి మద్దతుగా వీళ్ళకి గుప్పెడి గోధుమ పిండిగా దిక్కులేదు వీళ్ళు కూడా మేము 2020ని భారత్ బంగ్లాదేశ్తో కానీ ఇవ్వకపోతే మేము భారత్ని అవాయిడ్ చేస్తాం. రే, భారత్ని అవాయిడ్ చేస్తే క్రికెట్ సమాఖ్య మూసుకుని కూర్చోవాలి. ఐసీసీ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది మూసుకోవాలి. ఐసీసీని కూడా శాసించేది బీసీసీఐ. ఆ విషయం ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. సో అటువంటి బీసీసీఐ మీద వీళ్ళు మేము ఆడము, బంగ్లాదేశ్ సపోర్ట్ అంటే దుబ్బేండ్రా, మీకు వచ్చే పైసలు కూడా రావు, మీ దేశానికి వచ్చిన పైసలు కూడా రావు, మీ క్రికెటర్స్కి వచ్చే పైసలు కూడా రావు. ఇప్పటికే అడుగు తింటున్నారు. ఒక్కసారి ఆ వార్త చూడండి. పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లే 2020 ప్రపంచ కప్ కోసం ఆ జట్టు శ్రీలంకకు వెళ్లబోతోంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 2న పాక్ కొలంబోకు చేరనున్నట్టు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారత్ శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న 2020 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ను తప్పించినందుకు ఈ టోర్నీని బహిష్కరించాలని పాక్ భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్కి మేము తూర్పు పాకిస్తాన్ మాలో ఒకలే అని సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళకే నష్టం. ఇప్పటికే అడుగు తింటున్నారు. ఎందుకు ఈ ఏదో పౌరుషాలు మీకెందుకు? అసలు తిండికి గతి లేని వాళ్ళకి మీకు తొడకొట్టడాలు మీసం మెలేయడాలు ఎందుకురా? వెళ్ళి మీ మోదీకి చెప్పండి, నువ్వు హిందువా ముస్లిం అని కాల్చి చంపి మీ మోదీకి చెప్పండి. ఎందుకురా? ఏమయ్యారా మీరు? చెప్పారుగా, మోదీకి చెప్తే మీ పరిస్థితి అర్థమైందిగా. ఎన్ని స్థావరాలు పోయాయి, ఎంతమంది టెర్రరిస్టులు చచ్చారు, మీ బతుకులేంటి, ఇంకొంచెం ఆర్థిక పరిస్థితి క్షీణమైపోయింది. ఏదైతే మాది న్యూక్లియర్ దేశంగా బిల్డప్లు ఇస్తున్నారో ఆ న్యూక్లియర్ బయటికి రావడానికి ఆ రన్వే మొత్తం ధ్వంసం చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ కొన్ని 500 కోట్లు ఎంత ఖర్చు అంటే వాళ్ళకి ఆ రన్వే నిర్మించుకోవడానికి. ఉన్నాయండి మీరు డబ్బులు? లేదు. మిలిటరీలో ఉన్న వాళ్ళందరూ రియల్ ఎస్టేట్, వాళ్ళ పిల్లలందరూ ఏ యూరోపియన్లోనో ఇంగ్లాండ్లోనో ఎక్కడో చదివిస్తున్నారు. ఇక్కడే ఒకడు ఉంటాడు, పిల్లలు ఫ్యామిలీ అక్కడ ఉంటారు. మళ్ళీ రిస్క్ కదా. అలాంటి రిస్క్ అయిన దేశంకి ఎందుకురా మీకు పౌరుషాలు? సో ఇక్కడ చూద్దాం. మేము వెళ్ళము. అరే, మనమంటే ఏషియన్ కప్కు సంబంధించి పాక్లో మేము ఆడమంటే చచ్చినట్టుగా ఎవడైనా దిగి రావాల్సిందే. భారత్ క్రికెట్ ఆడకపోతే భారత్ క్రికెట్లో వచ్చిన వ్యూస్ ఒక్క జియో హాట్స్టార్లోనే ఒక మ్యాచ్కి మినిమం యావరేజ్గా 25 మిలియన్స్ చూస్తారంట. యావరేజ్ అది, ఇంకెక్కువ కూడా ఆశ్చర్యపోవక్కర్లే. లీస్ట్గా చూసేది నేను చెప్పేది, వాచింగ్ అవర్స్ నేను చెప్తున్నా. అట్లాంటి భారత్ లేకపోతే ఎవడు మ్యాచ్ చూడటం, ఎవడికి యాడ్స్ ఇన్కమ్ రాదు, ఎవడు స్పాన్సర్స్ రారు. అది తెలుసు కదరా. ఎందుకు ఓవర్ యాక్షన్ బిల్డప్ అంటే ఊరికే బంగ్లాదేశ్కి మేము సపోర్ట్ అని చెప్పడానికి. పాపం వాళ్ళు గొర్రెలు కదా, వాళ్ళు నమ్మేశారు ఏదో. వీడు మెల్లగా మళ్ళీ శ్రీలంక వచ్చి ఆడిపోతున్నాడు వీడు. సో అదే ఇక్కడ మళ్ళీ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్ను తప్పించినందుకు ఈ టోర్నీని బహిష్కరించాలని పాక్ భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్లో ఆడినా భారత్తో తలపడకూడదని పాక్ యోచిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే పాక్ బెదిరింపులకు ఇటు బీసీసీఐ అటు ఐసీసీ ఏమాత్రం తలగ్గలేదు. పోతే ఒకటిరా, బోల్డ్ వస్తే మీరు రారా చెప్పండి. కొత్త కొత్త దేశాలు తీసుకొస్తాం. స్కాట్లాండ్, ఒకప్పుడు అమెరికా కూడా ఉండేది క్రికెట్ మ్యాచ్. అమెరికా కూడా కావాలని తీసుకొస్తారు మళ్ళీ భారత్ తలుచుకుంటే. ఆ జట్టుతో సంప్రదింపులు కూడా జరపలేదు. టోర్నీకి దూరం అయితే చూడండి, మేము ఆడమంటే కనీసం ఏంటి ఏమైందని కూడా ఫోన్ కాల్ కూడా సంప్రదింపులు జరపలేదంట. అది పాకిస్తాన్ బతుకు. టోర్నీకి దూరం అయితే భారీ నష్టం చవి చూడాల్సి వస్తుందని అర్థం చేసుకున్న పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును పంపడానికి సిద్ధమైంది. క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీకి పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సూచించినట్టు సమాచారం. 2027 వరకు భారత్లో జరిగే ఐసీసీ టోర్నీలో తమ మ్యాచ్లన్నీ పాక్ ప్రత్యామ్నాయ వేదికలోనే ఆడనుంది. నష్టమేం లేదు, మీరు వేరే దగ్గర ఎక్కడ ఆడుకోండి, మాకు రాకపోతేనే బెటర్. మేమెందుకు మీకు ఆతిథ్యం ఇవ్వాలి? ఎలాంటి దుర్మార్గులకి ఆతిథ్యమా? అతిథి మర్యాదలా? ఏం అవసరం లేదు.